అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 25-26. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపలేదు. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకుని ఉన్నారని చెప్పి వారిని సమాధానపరచాలి. ఇక్కడ సందర్భాన్ని పరిశీలించినట్లయితే ఐగుప్తు దేశంలో ఇద్దరు ఇశ్రాయేలీలు పోట్లాడుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో ఈ ఇశ్రాయేలీ ప్రజలు బానిసలుగా ఉంటూ అక్కడ కష్టాలను అనుభవిస్తూ మరలా వాళ్ళకి గొడవ పడుతున్న సందర్భంలో మోషే, మీరు గొడవ పడకూడదు, సమాధానం పడాలా అని చెప్పేసి చెప్తారు. తర్వాత వాళ్ళు మోషేని నిందించడం జరుగుద్ది అన్నమాట. నువ్వు మాకు తీర్పరిగా ఉండొద్దు, నువ్వే అతను చంపావు అని చెప్పేసి అతన్ని వ్యతిరేకంగా నిందిస్తారనమాట. ఇక్కడ మోషే చేసింది ఏంటంటే వారి మధ్య సమాధానం కలగజేయాలని చూశాడు. వారు దాన్ని వ్యతిరేకించారు. అంటే ఈరోజు మనం సమాధానము అంటే ఏంటో తెలుసుకుందాం. సమాధానము అంటే ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని పరిశీలించినా కానీ గొడవలు లేకుండా చూడటం, న్యాయాన్ని జరిగించటం. గొడవలు లేకుండా చూడటం, న్యాయాన్ని జరిగించటం అంటే ఇద్దరి మధ్య సమాధానం కల్పిస్తున్నాము, సమాధానాన్ని జరిగిస్తున్నామంటే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చేసినట్లయితే సమాధానం కల్పించిన వారు అవుతాం. అదేవిధంగా అన్యాయం జరగకుండా చూసినట్లయితే, అంటే ఆ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారిని మీరు తప్పు చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు అని మనం వివేచన కలిగి తీర్పు చెప్పటమే ఇక్కడ సమాధానం కలిగించడం అన్నమాట. ఈ సమాధానం కలిగించడం అంటే ఇంకా అర్థాలను చూద్దాం. ముందే చెప్పుకున్నాం, గొడవలు లేకుండా చూడటం, అన్యాయంగా ప్రవర్తించకుండా చూడటం. ఇంకా పరిశీలించినట్లయితే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాధాన ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఇక్కడ సందర్భాన్ని పరిశీలించినట్లయితే మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులు అప్పగించబడతారు. అప్పగించబడినప్పుడు ఇశ్రాయేలీయుడైన గిద్యోను ఒక గానుగ చాటు నుండి ఈ గోధుమల్ని నూర్పుకుంటుంటాడు. ఆ నూర్పుకుంటున్న సందర్భంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యి మాట్లాడినప్పుడు అతను భయపడతాడు. భయపడినప్పుడు
భయపడకు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే, దేవుడు తోడుగా ఉంటే ఈ మిద్యానీయుల చేతుల్లో మేము ఇన్ని ఇన్ని కష్టాలు ఎక్కడ పడతాము అని చెప్పేసి అని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, మీరు చేసిన పొరపాటును బట్టి మీరు మిద్యానీయుల చేతులకి అప్పచెప్పబడ్డారు. సరే, మీరు మరలా తప్పు తెలుసుకున్నారు కాబట్టి మీరు మిమ్మల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి నిబంధన చేశాడు. నిబంధన చేయటం మరియు ప్రమాణం చేయటం అంటే ఇద్దరి మధ్య నిబంధన జరిగినట్లయితే, ప్రమాణం జరిగినట్లయితే సమాధాన పడినట్టే. అంటే నిబంధన జరగటం, ప్రమాణం జరగటం కూడా సమాధానం పడటమే. ఇంకా గమనించినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని, సమాధానం గల వైపు. ఇక్కడ ఒక రోగంతో బాధపడుతున్న స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒకసారిగా స్వస్థపడింది. ప్రభువు వలన, ప్రభువు యొక్క వస్త్రపు చెంగు తగలటం వల్ల ఆమె స్వస్థపడింది. స్వస్థపడటం వల్ల ప్రభువారు, కుమారి, నువ్వు స్వస్థత గలవదానివై సమాధానపడి వెళ్ళు. ఆమెకున్న సమస్యను బాగు చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సమస్యకు పరిష్కారం కనుగొనటం కూడా సమాధాన పడటమే. ఈమె యొక్క సమస్య ఏంది? ఆమె యొక్క జబ్బు, రోగం. 12 సంవత్సరాల నుంచి ఆమె బ్లీడింగ్తో బాధపడుతుంది. ఆ సమస్యను ప్రభు యొక్క కృప వలన పరిష్కరించుకుందనమాట. ఆ పరిష్కరించుకోవటం కూడా ఇక్కడ సమాధాన పడటమే. ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించి మనం ఆలోచన చేయటం, ఆ సమస్యను పరిష్కారం పొందటం కూడా సమాధాన పడటమే అవుతుంది. ఇక్కడ ఈ స్త్రీ స్వస్థరాలయ్యి స్వస్థత పొంది సమాధాన పడింది. ఇంకా గమనించినట్లయితే ఆదికాండ గ్రంథం 50:18. ఆదికాండ గ్రంథం 50:18. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. ఇక్కడ సందర్భాన్ని పరిశీలించినట్లయితే యోసేపు సహోదరులు కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అతని దగ్గరికి సహాయం కోరతారనమాట. అప్పుడు యోసేపు ఆ సహోదరులు తనకు చేసిన దాన్ని మనసులో ఉంచుకోకుండా క్షమిస్తాడు. అతను చేసింది మీకు తెలుసు, అతని సహోదరులు చేసింది మీకు తెలుసు. అతని సహోదరులు ఇతని మీద, తన తండ్రి ఇతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అసూయపడ్డారు. అసూయపడటం వల్ల ఇతను మొదటి నుంచి అతన్ని పైకి రానియకుండా అడ్డుకునేవాళ్ళు. ఆ అడ్డుకునే క్రమంలో ఒకసారి ఒంటరిగా దొరికితే అతన్ని ఐగుప్తు బానిసగా అమ్మివేశారు. బానిస అంటే మనం చాలాసార్లు వినున్నాం. బానిస అంటే ఇంకా మన జీవితం పూర్తిగా మన అధికారం నుంచి, మన చేతుల్లో నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే. అలాంటి బానిస బ్రతుక్కి ఈ యోసేపు సహోదరులు యోసేపును అమ్మేశారు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని రక్షించి
ఐగుప్తు దేశం మొత్తానికి అధికారిగా చేయటం జరిగింది. ఆ సందర్భంలో అధికారిగా ఉన్నప్పుడు ఈ యోసేపు సహోదరులు వారి ప్రాంతంలో కరువు రాగా సహాయం కోసం ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళని గమనిస్తాడు. అక్కడ తను ఒక అధికారి, ఆ దేశానికి మొత్తానికి రాజు లాంటి వాడు. అలా ఉన్న తనకు చేసిన కీడును బట్టి వాళ్ళని శిక్షించకుండా ఏం చేశాడంటే క్షమించాడు కదా. ఏం చేశాడు? క్షమించాడు. అలా క్షమించటం కూడా సమాధాన పడటమే. మనకు చేసిన కీడును బట్టి అవతల వాళ్ళని క్షమించటం కూడా సమాధాన పడటమే. ఇక్కడ యోసేపు సహోదరుల విషయంలో యోసేపు మంచి మనసుతో వాళ్ళని స్వీకరించాడు. మంచి మనసుతో వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వారికి సహాయం చేశాడు. అలా సహాయం చేయటం కూడా, క్షమించటం కూడా సమాధాన పడటమే. ఇంకా గమనించినట్లయితే మనకి ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాగిలపడెను. ఇక్కడ యాకోబు ఏసావు సహోదరులు ఉన్నారు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ప్రథమ ఫలం స్వాస్థ్యాన్ని, జ్యేష్ఠత్వ హక్కుని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించే క్రమంలో వారిరువురి తల్లి ముందుగా యాకోబుని పంపించడం జరిగింది. ఏసాపు తన జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటి కోసం అమ్ముకుంటాడనమాట. తర్వాత ఆ జ్యేష్ఠత్వపు హక్కు కావాలని కన్నీరు విడుచు ఏడ్చినప్పటికీ ఫలితం ఉండదు. యాకోబు ఆ జ్యేష్ఠత్వపు హక్కుని తీసేసుకుంటాడు. అంటే ఏసావుకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కు ఏదేమైనా యాకోబుకు దక్కిందనమాట. ఈ క్రమంలో ఏసావు అతని మీద ద్వేషం పెట్టుకుంటాడు. అలా ద్వేషం పెట్టుకున్న సమయంలో యాకోబు తన భార్యా పిల్లలతోటి వస్తున్నాడు. వీరిరువురు కలుసుకునే సందర్భం వచ్చింది. ఆ కలుసుకునే సందర్భంలో యాకోబు 7 మార్లు సాగిలపడి, అంటే ఎంత విధేయత చూపించాడు ఒకసారి చూడండి. ఆ సమయంలో వారిరువురు గొడవ పడచ్చు, కానీ గొడవ పడకుండా సమాధాన పడ్డారు. సమాధాన పడటం అంటే ఇక్కడ విధేయత చూపించాడు. తన సహోదరుని ఎళ్ళ, తన అన్న ఎళ్ళ తన జ్యేష్ఠత్వపు హక్కు తను తీసుకోలేదు, దేవుడు ఇచ్చినందువల్ల అతను ఎక్కడ అసూయ పెట్టుకొని తన ఎళ్ళ హాని చేస్తాడన్న భయంతో ఇతను సమాధాన పడటానికి ప్రయత్నం చేశాడు. ఆ సమాధాన పడే క్రమంలో అతన్ని ఎదుర్కొన్న సందర్భంలో 7 సార్లు సాగిలపడ్డాడు. తను సాగిలపడటమే కాకుండా తన భార్యలు, పిల్లలు అందరూ అతనికి విధేయత చూపించారు. ఈ విధంగా విధేయత చూపించటం కూడా సమాధాన పడటమే. అంటే ఒక కుటుంబాన్ని పరిశీలించినట్లయితే కుటుంబంలో సమాధానం ఉండదు. అది భార్యాభర్తలకు కావచ్చు, తండ్రి కుమారుల మధ్య కావచ్చు, అదేవిధంగా అన్నదమ్ములు కావచ్చు. వీరందరి మధ్య కుటుంబంలో సమాధానం ఉండకపోవటానికి గల కారణం ఏంటంటే విధేయత చూపించరు, లోబడి ఉండరు. ఒక కుటుంబానికి పెద్ద యజమాని, ఆ యజమానికి అతని భార్య, పిల్లలు అందరూ విధేయత చూపిస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అందరూ అతనికి లోబడి ఉంటే సమాధానం ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో విధేయత చూపించరు. పిల్లలు
ఒకానొక దశకు వచ్చిన తర్వాత తండ్రి మీద మాట్లాడుతుంటారు, ఇంకా ఏంది నా మీద ఇతని పెత్తనం, మాకంటూ సొంతంగా ఆలోచించుకునే శక్తి వచ్చింది, మేము బీటెక్లు ఎంటెక్లు కంప్లీట్ చేసాం, మాకు ఓటు హక్కు వచ్చింది, మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం, మేము సంపాదించుకోగలుగుతున్నాం అని చెప్పేసి లోబట్టం లేదు కాబట్టే ఆ కుటుంబంలో సమాధానాలు ఉండటం లేదు. అదేవిధంగా భార్యాభర్తల విషయంలో కూడా సమాన హక్కు అని చెప్పేసి ఈ మధ్య స్త్రీ పురుషుల మధ్య వస్తుంది. సమాన హక్కు నిజమే, కానీ మన గ్రంథం ఏం చెప్పింది? ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలను, ప్రతి పురుషుడు తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించవలను అని చెప్పేసి ఉన్నది. ఆ లోబడి ఉండాల్సిన అన్న నియమాన్ని ఆమె మర్చిపోతుంది. అదేవిధంగా తన శరీరాన్ని ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించాలన్న విషయం అతను మర్చిపోతాడు. ఈ రెండు మర్చిపోవటం వల్లే మనకి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మధ్య నాకు ఒక లాయర్ ఫ్రెండ్ కలిశాడు. అతను చెప్పాడు, అతని దగ్గరకు వచ్చే 80% అబోవ్ 80% కేసులు వచ్చేసి డివోర్స్ కేసెస్ అని అంట. డివోర్స్ కేసెస్లో కూడా ఎక్కువగా వస్తున్నాయి క్రిస్టియన్స్గా పిలువబడుతున్న వారి నుంచి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఏంది ఇలా అని అంటే సమాధానం లేకపోవటమే. వాళ్ళు ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటారు, బైబిల్ విని ఉంటారు, అవి గ్రహించరు. ఏంది? ప్రతి స్త్రీ ప్రతి భార్య ఎవరికి లోబడాలా? భర్తకు లోబడాలా. ప్రతి పురుషుడు తన శరీరాన్ని ప్రేమించినట్టు భార్యని ప్రేమించాల. ఈ రెండు వాళ్ళు చదివి ఉంటారు కానీ దాని యొక్క పరమార్థాన్ని గ్రహించలేక గొడవలు జరిగినాయి. గొడవలు జరగటం వల్ల డివోర్స్ తీసుకోవటానికి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఈ మధ్య కాలంలో. హైదరాబాద్ అయితే ఎక్కువ, హైదరాబాద్లో అయితే మా ఫ్రెండ్ ఉండేది హైదరాబాదే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఈ కల్చర్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి విధేయత చూపకపోవటం, లోబడి ఉండకపోవటం వల్ల సమాధానం రాదు. విధేయత చూపించినట్లయితే, లోబడి ఉండినట్లయితే మనం సమాధానంగా ఉన్నట్లు. ఇంకా లోబడి ఉండటం గురించి, లోబడి ఉండటం అంటే సమాధానంగా ఉండటం అని చెప్పుకున్నాం కదా. దాని గురించి పరిశీలించినట్లయితే 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 18. పనివారులారా, మంచివారును సాత్వికులై ఉన్న వారికి మాత్రముగాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ హృదయముతో లోబడి ఉండుడి. ఇక్కడ ముష్కరులైన యజమానులకి, మామూలు యజమానులు, ముష్కరులైన యజమానులు. ముష్కరులైన యజమానులు అంటే వారు కొంచెం బాసిజం ఎక్కువగా ఉంటుంది. మేము గొప్ప, మేము చెప్పింది వినాలా అనే ఆలోచన అలా ఆలోచన ఉన్న వారికి కూడా మనం లోబడి ఉండమని గ్రంథం చెప్తుందన్నమాట. అలా లోబడి ఉండకపోతే ఆ ఆఫీస్లో ఇంక సమాధానం ఉండదు. కాబట్టి లోబడి ఉండటం కూడా సమాధానమే. లోబడి ఉండటం కూడా సమాధానమే. మనం క్రైస్తవులుగా దేవునికి లోబడి ఉండాలా. అదేవిధంగా మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువు వారికి లోబడి ఉండాలి. అలా లోబడి ఉన్నట్లయితే సమాధానంగా ఉండటమే. మొట్టమొదట మనము సమాధానంగా ఉండటం అనే దాని గురించి అర్థాలు తెలుసుకున్నాం. అవేంటి ఒకసారి గమనించినట్లయితే, గొడవలు లేకుండా
అన్యాయం జరగకుండా, అన్యాయం చేయకుండా ఉండటమే సమాధానంగా ఉండటం. నిబంధన చేయటం, ఇరువురి మధ్య కానీ 2 సంస్థల మధ్య కానీ నిబంధన చేయటం, ప్రమాణం చేయటం కూడా సమాధానం ఉండటం. బాధతో బాధపడుతున్నప్పుడు ఆ బాధకి విముక్తి కల్పించటం, స్వస్థపరచటం కూడా ఇక్కడ సమాధానమే. క్షమించటం, ఎదుటివారు మనల్ని ఇబ్బంది పెట్టిన, మనల్ని హింసించిన వాళ్ళని క్షమించటం కూడా సమాధాన పడటమే. ఇంకా విధేయత చూపించటం, విధేయత చూపించటం కూడా సమాధాన పడటమే. ఇంకా మేలు చేయటం కూడా సమాధాన పడటమే. లోబడి ఉండటం, సమాధాన పడటం, ఇవన్నీ సమాధాన పడటానికి ఒక రకమైన అర్థాలు. పూర్తి స్థాయి అర్థాలు కాకపోతే ఈ విధంగా చేసినట్లయితే మనం సమాధానంగా ఉన్నామని అర్థము. మరలా చెప్తున్నాను, గొడవలు లేకుండా, అన్యాయంగా లేకుండా ఉండటమే సమాధాన పడటం. నిబంధన చేయటం, ప్రమాణం చేయటం కూడా సమాధాన పడటమే. బాధతో బాధపడుతున్నప్పుడు, లేక రోగంతో, జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఆ రోగానికి విముక్తి పొందటం కూడా సమాధాన పడటమే. క్షమించటం, మన సహోదరుని క్షమించటం కూడా సమాధాన పడటమే. విధేయత చూపించటం, మన తోటి వారి పట్ల విధేయత చూపించటం కూడా సమాధాన పడటమే. లోబడి ఉండటం, లోబడి ఉండటం కూడా అంటే అందరికి లోబడి ఉండటం కాదు, లోబడి ఉండవలసిన వారికి లోబడి ఉండటం. ఇప్పుడు మనం ఉద్యోగిగా అయితే మన బాస్కి లోబడి ఉండాలా, మనం కుటుంబంలో ఉంటే కుటుంబ యజమానికి లోబడి ఉండాలా, మనం ఒక సంఘంలో క్రైస్తవులుగా ఒక క్రీస్తు సంఘంలో ఉంటే సంఘానికి, సంఘం యొక్క నియమాలకు లోబడి ఉండాలా. ఈ విధంగా ఉండటం సమాధాన పడటం. సమాధానానికి సంబంధించి అర్థం తెలుసుకున్నాం. మనం ఎవరితో సమాధాన పడాల? మొదట మనం అర్థం తెలుసుకునేటప్పుడు నేర్చుకున్నయే ఇక్కడ వచ్చేస్తాయి. ఎవరితో సమాధాన పడాల? 1 కొరింథీ 7వ అధ్యాయము 11వ వచనం. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనుకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు తన భర్త భార్యను పరితింపకూడదు. అదేవిధంగా 15వ వచనం కూడా చదవండి. అయితే విశ్వాసైన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానము ఉండుటకు దేవుడు మనలను పిలిచాను. సమాధానంగా ఉండటానికి మనల్ని దేవుడు పిలిచాడు. కుటుంబంలో మనం ఇంతకుముందు చెప్పిన ప్రకారము ప్రతి కుటుంబంలో భర్త భార్యల మధ్య సమాధానంగా ఉన్నట్లయితే ఆ కుటుంబానికి దీవెనలు మెండుగా లభిస్తున్నాయి. ఆ విధంగా ఉండాల. కాబట్టి మనం ఒకరి ఏళ్ళ ఒకరు, అంటే భర్త ఏళ్ళ భార్య, భార్య ఏళ్ళ భర్త ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలా. సమాధానం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ విజయవంతం అవుతుంది. అంతేగాని ఆ కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతుంది. సమాధానం లేకపోతే పతనం అయిపోయిద్ది. దేవుడు ఏర్పాటు చేసిన దానికి అర్థం ఉండదు. అదేవిధంగా మనం ఇంతకుముందే చదువుకున్నాం, మన పనిచేసే చోట మన పై అధికారికి లోబడి ఉండటం చేత సమాధానంగా ఉండాలా.
ప్రతి వారికిని మనం సమాధానంగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇక్కడ మనలో ఉన్న నిరీక్షణ గురించి హేతువు అడుగు ప్రతి వానికిని అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మనకున్న నిరీక్షణ ఏంటి చెప్పండి? మనకున్న నిరీక్షణ ఏంది? మనకున్న నిరీక్షణ అంటే మన ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడంటే ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు ఉండి జీవితాంతం నమ్మకంగా ఉంటారో వారు ఒకరోజు పరలోకంలో దేవునితో కలిసి సంతోషంగా ఉంటాం అన్నమాట. అలాంటి నిరీక్షణ కలిగి క్రైస్తవులు జీవించటం. అలాంటి నిరీక్షణ కలిగి ఉన్న మనము హేతువు అడుగు మీ నిరీక్షణ ఏంది? మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారు? ప్రతి ఆదివారం మీరు ఎందుకు రొట్టె విరుస్తున్నారు? అలా ప్రతి హేతువు అడుగు ప్రతి వానికి మనము సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పాలి. మనకున్న నిరీక్షణ ఏంటి? మనకున్న నిరీక్షణ అంటే రెండో రాకడ, ప్రభువు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అలా తీసుకెళ్ళిపోతాడనే నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. ఆ నిరీక్షణ కలిగిన మనము మన తోటి వారికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాల. ఒకరికి కాదు, అందరికీ చెప్పాల. ప్రతి వారికి మనం సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పాల. సమాధానము ఎప్పుడు లభిస్తుంది? మొదట మనము సమాధానం అంటే ఏందో తెలుసుకున్నాం. రెండోసారి ఎవరితో సమాధాన పడాలి? రెండోసారి ఎవరితో సమాధాన పడే విషయంలో కుటుంబం అయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య, మన పనిచేసే చోట అయితే యజమానుడితో, సమాజంలో అయితే మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలా. మనం క్రైస్తవులుగా ఉన్నట్లయితే మన సంఘ సభ్యులతోటి సమాధానంగా ఉండాలి. సమాధాన పడకపోవటం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోజ్ మీరు సమాధాన పడాలనే ఆలోచన మీకున్న అవతల వాడు సమాధానం పడకపోతే అది దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు ఖచ్చితంగా సమాధానం పడటానికి సిద్ధంగా ఉండాలా. సమాధానము మనకి ఎప్పుడు లభిస్తుందంటే ఫిలిప్పీ 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకుందాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. మీ సహనములు సకల జనులకు తెలియబడని. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి కుంగిపడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలేను. ఇక్కడ మనకి సమాధానం లభిస్తుంది ఎప్పుడంటే మొట్టమొదట
ప్రభువునందు ఆనందించాలా, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మన తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా కృతజ్ఞతాస్తుతుల్ని విన్నపాల్ని చెల్లించాలా, అన్నిటికి మించి సహనం కలిగి జీవించాలా. అప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం కలుగుతుంది. చాలామంది చెప్తుంటారు, మేము ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నాము, ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, ఎన్నిసార్లు ప్రార్థన చేశాం, కానీ మాకు సమాధానం కలగటం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సమాధానం కలగటం లేదంటే నువ్వు ఈ విధంగా చేస్తున్నావా, నువ్వు ప్రభువునందు ఆనందిస్తున్నావా, నువ్వు ఇతరుల వాటి గురించి అంటే ఇహపరమైన నీ శరీరం గురించి నీ ధనమును గురించి చింతిస్తున్నావా, అదేవిధంగా సహనం కలిగి ఉన్నావా. ఇది మెయిన్ పాయింట్. సహనం ఉండదు చాలామందికి. అలాంటప్పుడు సమాధానం యాడ్ నుంచి వస్తుంది? ఖచ్చితంగా సహనం ఉంటేనే సమాధానం లభిస్తుంది అన్నమాట. ఇవి నీలో ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. మనకి సమాధానం ఇచ్చే ఎవరంటే సమాధానకర్త అయిన దేవుడు. ఎవరి ద్వారా ఇస్తాడంటే మన ప్రభు అయిన యేసు ప్రభు ద్వారా. కాబట్టి సమాధానము ఎప్పుడు ఎవరి ద్వారా ఎవరి నుంచి లభిస్తుందంటే ఎప్పుడు అంటే ఈ 3 క్వాలిటీస్. ప్రభువునందు ఆనందించాలా, దేని గురించి చింతపడకూడదు, మనం ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనల చేత మన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు చెల్లించాలా, సహనం కలిగి జీవించాలా. ఇలా ఉన్నట్లయితే మనకి దేవుడి నుంచి, సమాధానకర్త అయిన మన దేవుడి నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నామో లేదో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మార్చుకోవాల్సిన విషయాలు మనలో ఉంటే ఖచ్చితంగా మార్చుకొని సమాధానం పొందుదాం. అంటే దీనిలో గమనించిన విషయం ఏంటంటే దేని గూర్చి చింతపడకుడి అన్నాడు. ఇది జనరల్గా మనం చేస్తున్న చాలా పెద్ద పొరపాటు. అన్నిటి గురించి చింతపడుతున్నాం. నిద్ర లేచిన దగ్గర నుంచి తినే తిండి గురించి, కట్టుకునే బట్ట గురించి, ఉండే స్థలం గురించి, మన చుట్టూ ఉన్న సమాజం గురించి, వాళ్ళేంది అట్లా ఉన్నారు, వీళ్ళేంది ఇట్లా ఉన్నారు, మనమేమి ఇట్లానే ఉన్నామని చెప్పేసి ప్రతి దాని గురించి చింతపడుతుంటాం అన్నమాట. క్రైస్తవులుగా మనకు అది ఉండకూడదు. క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. మిగతా వాటి గురించి చింతపడకూడదు. మన తోటి వారితో పోల్చుకొని చింతపడకూడదు, బాధపడకూడదు. అదేవిధంగా సహనం కలిగి జీవించాల. సహనం కంటే ఇది చాలా, ఈ సహనం అనేది చాలామందికి ఉండదు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే వెంటనే మన యొక్క నిర్లిప్తత చూపిస్తాం. ఏంది 5 నిమిషాలు లేట్ అయింది, ఇంకా బస్సు రాలేదని చెప్పేసి. అదేవిధంగా మనకి ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇవ్వలేదు, వెంటనే వాళ్ళ మీద గొడవ వేసేసుకుంటాం. కనీసం వాళ్ళతో ఎప్పుడు ఇస్తారు అని కనీసం మన సమాధానం కూడా చెప్పకుండా, కనీసం అడగనైనా అడగకుండా వారిని దుర్భాషలు ఆడుతుంటారు. ఇలాంటి అసహనమైన పనులు మనం చేయకూడదు. మనం పనిచేసే చోట్ల పని ఎక్కువైందని అసహనాన్ని వ్యక్తం చేస్తుంటాం. ఇలా ఉన్నట్లయితే మన సమాధానకర్త అయిన దేవుడి నుంచి మనకి సమాధానం రాదు. ఇంకా గమనించినట్లయితే సమాధానం పడటం వల్ల లాభం ఏంటి?
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. సమాధానం పడితే భయం ఉండదండి. ఒక చిన్న విషయము, పిల్లలు తప్పు చేస్తుంటారు. అలా తప్పు చేసినప్పుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పకుండా వాళ్ళకు వాళ్ళే భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే నువ్వు ఒక్కసారి తప్పు చేసినప్పుడు నీ తల్లిదండ్రులకు తెలియజేయి, నాన్న నేను ఈ పొరపాటు చేశాను, దయతో నన్ను క్షమించు అని చెప్పేసి అడిగితే తండ్రి నేను దగ్గర తీసుకుంటాడు. అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు. ఒక్కసారిగా ఆ నిజాన్ని నీ తండ్రితోటో, నీ పెద్దవారితోటో, నీ ఉపాధ్యాయులతోనో పంచుకోవటం వల్ల, వారితో సమాధాన పడటం వల్ల ఆ భయం అనేది నీకు పోతుంది. ఒకసారి చెప్పి చూడండి. మీరు దాస్తున్న విషయాలు, మీరు మీ అంతర్లీనంగా మనసులో ఉంచుకొని బాధపడుతున్న విషయాలు, ఇది ఎలా చెప్పాలా, నేను పొరపాటు చేశానే, చాలా డబ్బు ఖర్చు పెట్టానే, ఈ తప్పు చేశానే అని చెప్పేసి నువ్వు బాధపడుతున్న నువ్వు ఒక్కసారిగా సమాధానంగా నువ్వు నీ పెద్దవారికి చెప్పినట్లయితే ఆ భయం అనేది ఉండదు. సమాధాన పడటం వల్ల భయము ఉండదు. అంటే మనం పని చేసే చోట కూడా తప్పులు చేస్తుంటాం. అప్పుడు మనం వెళ్ళేసేసి ఆ తప్పును దాచిపెట్టి ఎప్పుడో యజమానుడు గుర్తించిన తర్వాత అప్పుడు బాధపడే కన్నా, నేను ఈ పొరపాటు చేశాను, దీన్ని సరి చేసుకోవాలంటే ఏం చేయాలా అని నువ్వు సమాధానంగా ఉంటే ఆ భయం అనేది నీకు ఉండదన్నమాట. సమాధానం పడటం వల్ల భయము అనేది ఉండదు. దేవునితో సమాధాన పడు, అప్పుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం మనకు లభిస్తుంది. ఇంకా గమనించినట్లయితే యోబు గ్రంథం 34:29. ఆయన సమాధానం కలుగజేసిన యెడల శిక్ష విధించబడదు. ఇక్కడ యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. దేవుడే నీకు సమాధానం కలిగిస్తే శిక్ష నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుడి నుంచి దేవునితో మనం సమాధానం పడినట్లయితే మనకు శిక్ష విధించే వాళ్ళు ఎవరు అంటే, సమాధాన పడటం వల్ల శిక్ష అనేది ఉండదు. దేవునితో సమాధానం పడటం వల్ల నరకం అనే, అగ్నిగుండం అనే శిక్ష మనకు ఉండదు. ఇంకా గమనించినట్లయితే హెబ్రీ 11వ అధ్యాయము 34, 31. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానంగా చేసుకునినందున అబీగైలుతో పాటు రక్షింపబడింది. ఈమె రాహబు వృత్తిరీత్యా వేశ్య, కానీ ప్రవృత్తిరీత్యా దేవుని భయస్తురాలు. ఐగుప్తులో దేవుడు చేసిన కార్యముల గురించి తెలుసుకున్న వ్యక్తి. అందువల్ల ఈమె దేవుని ప్రజల్ని చేర్చుకుంది,
వాళ్ళని సమాధానంగా పంపించింది. పంపించడం వల్ల ఆమె ఆ సమయంలో నశింపలేదు. ఎరుకో పట్టణాన్ని తగిలిపెట్టినప్పుడు ఆమె కుటుంబం అందరూ రక్షింపబడ్డారు. ఆమె కుటుంబం అందరూ రక్షింపబడ్డారు. అంటే దేవుని ప్రజలతో సమాధానంగా ఉండటం వల్ల మనము నశింపము. దేవుని ప్రజలతో సమాధానంగా ఉండటం వల్ల నశింపము. ఇంకా గమనించినట్లయితే మత్తయి 5:9 సమాధానపరచువారు వారు దేవుని సమాధానపడరు. సమాధానపడువారు ధన్యులు. ధన్యులంటే ఎల్లప్పుడూ ఆనందించేవాళ్ళు. మనం సమాధాన పడితే ఆ ధన్యత మనకు వస్తుందండి. ఏ విధంగా సమాధాన పడాలో ముందు తెలుసుకొని ఉన్నాం. ఆ విధంగా సమాధాన పడినట్లయితే మనం ఎల్లప్పుడూ ఆనందించే వాళ్ళంగా ఉంటాం. అంటే ఇప్పుడు దేవునితో సమాధాన పడినట్లయితే నశింపము. అంటే నిత్య నరకం, ఆ నరకాన్ని నుంచి తప్పించుకొని ధన్యతను పొందుతాం. అంటే దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటాం అన్నమాట. జీవం అనే రక్షణని పొందుతాం. కాబట్టి సమాధాన పడువారు ధన్యులు. సమాధాన పడువారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అందుకని మనమందరం సమాధాన పడదాం. ఎవరు ఎక్కడ సమాధాన పడాలో అక్కడ సమాధాన పడదాం. లోకంలో అయితే మన కుటుంబంలో సమాధాన పడదాం. సమాజంలో అయితే మన ఇరుగు పొరుగు వారితో సమాధాన పడదాం. మనం పనిచేసే చోట అయితే మన తోటి కొలీగ్స్ తోటి, అదేవిధంగా మన పై అధికారులతో సమాధాన పడదాం. సంఘానికి వస్తే మన సంఘ సభ్యులతోటి, మన సంఘ కాపరితోటి సమాధాన పడదాం. అలా సమాధాన పడినట్లయితే మనం ఎల్లప్పుడూ ధన్యతను పొందుతుంటాం. అలాంటి సమాధానం ఇప్పుడు లేదు. ఆ సమాధానం లేదు కాబట్టే క్రైస్తవ సమాజం చెల్లాచెదరు అయిపోయింది. మనకి ఎన్ని డినామినేషన్స్ వచ్చాయి. నేను మార్నింగ్ మా ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఆ అబ్బాయి కూడా చర్చ్కి వెళ్తాడు, బాప్టిస్ట్కి వెళ్తాడు, ఉలవపాడు. చర్చికి రెడీ అవుతున్నాం అని చెప్పేసి అడిగినప్పుడు, ఏం చర్చి? మా చర్చిలో 2 వర్గాలు ఏర్పడ్డాయి, అందుకని నేను పోవటం మానుకున్నానని చెప్పాడు. అంటే 9 to 11 ఒక వింగ్ వచ్చేసి ఆరాధన జరుపుకొని వెళ్తారంట. 11 తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఇచ్చేసేసి ఇంకొక వింగ్ వచ్చేసేసి ఆరాధన జరుపుకుంటారంట. ఏంటంటే అంటే నేను ఈరోజు ఇలా ప్రిపేర్ అవుతున్నందుకు నాకు కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది అనమాట. సమాధానం లేదండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు సమాధానం లేదంటే, అక్కడ వర్షిప్ చేస్తున్న ఆ పాస్టర్ గారు వాళ్ళు, మేము చాలా కాలం నుంచి ఉన్నాము, మా తర్వాత మా పిల్లలే అది జరిగించాలని వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు ఆ జరిగించే అవకాశం మీరు ఇవ్వాలని చెప్పేసి మిగిలిన వాళ్ళు పెట్టుకొని, మేము ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం, చర్చి గురించి ఎక్కువ కానుకిస్తున్నాం అని చెప్పేసి గొడవలు పడి అది పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంట. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా డిసైడ్ చేస్తారు, మీరు 2 వర్గాలు కాబట్టి 2 వర్గాల వారు 2 టైమింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి సెలెక్ట్ చేసి సావధానంగా 2 టైమ్స్ ఇచ్చారు. అందువల్ల అతను, అది నాకు నచ్చక అతను ఈ మాట అన్నాడు, క్రీస్తునందు మనం ఏకమై ఉండాలి కదా, ఇలా ఏకమై ఉండటానికి లేదు కాబట్టి నాకు ఆ చర్చి నచ్చలేదు అని చెప్పేసి నేను అందుకని పోనని చెప్పేసి ధైర్యంగా చెప్పాడు. నేను వెంటనే చెప్పాను,
నేను చర్చి నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడటం ఆపేశాను. క్రీస్తునందు ఏకమై ఉన్నా అని అతని నుంచి ఆ వాక్యం వచ్చింది కాబట్టి మనం సత్యం చెప్పాలన్న ఆలోచన నాకు కలిగింది. అందుకని సత్యం అంటే ఏంటి? మారంది. సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కటే. ఇదే సత్యం. సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కటే, కుమారుడు ఒక్కటే. ఆ సత్యం చెప్పాల. అప్పుడు చెప్పాను రోమా 16:16లో క్రీస్తు సంఘములన్నీ వందనాలు చెప్పుచున్నాయి కదా, బైబిల్లో ఉన్న సంఘము క్రీస్తు సంఘమేను అని చెప్పి దీని గురించి మీకు ఆధారాలు చెప్తానని చెప్పేసి చెప్పానన్నమాట. అలా ఉన్నది పరిస్థితి. అంటే క్రైస్తవ సమాజము సమాధానం లేకుండా విడగొట్టబడింది. ఏకమై ఉండాలని మన దేవుడు మన ప్రభువు ద్వారా మనకి చెప్తే ఏకమై కాకుండా మేము ముక్కలుగా ఉంటాము, మాకు ఇదే ఆనందం అని చెప్పేసి హ్యాపీగా ముక్కలైపోయారు అన్నమాట. దానివల్ల ఎవరైనా దేవుడి ఎళ్ళ కుమారుని ఎళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకే పట్టడం లేదు. అంటే మన వెనక మనల్ని అనుసరించే వాళ్ళు మార్గాన్ని చూసి అపహాస్యం చేసి వీళ్ళకే పట్టడం లేదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే అప్పుడప్పుడే చర్చికి వచ్చేవాళ్ళు ఇలా ఉండటం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే పూర్తి స్థాయి జ్ఞానం ఉన్న వాళ్ళు వెళ్ళిపోరు. పూర్తి స్థాయి జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞానం కలిగే ప్రవర్తిస్తారు. అప్పుడప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఇలాంటి అనైక్యత వల్ల, ఇలాంటి ఐక్యత లేని శాస్త్రాల వల్ల చర్చికి పూర్తిగా మానుకుంటున్నారు అన్నమాట. కాబట్టి సమాధానంగా ఉండాలా. ఇంకా గమనించినట్లయితే కీర్తన 37:37 విశ్వాసులను కనిపెట్టును, యథార్థవంతులను చూడును, సమాధానపరచు వారి సంతతిని నిలుచును గాని. ఓకే, సమాధానపరచు వారి సంతతి నిల్చును. మనం సమాధాన పట్టమే కాదు కానీ మన మధ్య ఏమన్నా వివాదాలు అంటే మనం చూస్తుండగా ఏ ఇరువురు మధ్య అయినా వివాదాలు కానీ తలెత్తినప్పుడు వారి మధ్య మనం సమాధాన పరిచినట్లయితే, అంటే అగ్నికి ఆజ్యం పోసి మరొక పొల్లేసి ఇంకా గొడవను పెంచకుండా వారిని సమాధాన పరిచినట్లయితే వారి సంతతి నిలుచునని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సమాధాన పడటమే కాకుండా సమాధాన పరచాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంటే అవతల వాళ్ళు సమాధానానికి రాకపోతే వదిలేద్దాం. సమాధానం ఇద్దరి మధ్య, ఏ సంఘంలో అయినా ఏ ఇద్దరు సభ్యుల మధ్య గొడవ వచ్చినప్పుడు మిగతా సంఘ సభ్యులుగా మనం సమాధాన పరిచి సంఘం యొక్క ఐక్యతను కాపాడాలి. ఐక్యతను కానీ కాపాడినట్లయితే మన సంతతి ఖచ్చితంగా నిలుస్తుంది. దేవుడు ఖచ్చితంగా మన సంతతిని ఆశీర్వదిస్తాడు. ఇంకా సామెతలు 12:20 వీడు కల్పించు వారి హృదయంలో మోసం కాదు, సమాధాన పరచుటకై ఆలోచన చేసుకోవాలి, సంతోషపరచుని
సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. ఇందా చెప్పింది అంతే, సమాధానపరచువారు ధన్యులని. అదేవిధంగా మనం సమాధానపరచు అనే మంచి ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. అంతేగాని మన స్వార్థం కోసం విభజించి పాలించు సూత్రాన్ని కానీ పాటించినట్లయితే వాళ్ళతో బాగుండొచ్చు, వీళ్ళతో బాగుండొచ్చు. చాలామంది ఈ టెక్నిక్ ఫాలో అవుతారు. వాళ్ళకి అనుకూలంగా చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతుంటారు. వీళ్ళకు అనుకూలంగా చెప్పేసేసి వీళ్ళ నుంచి లబ్ధి పొందుతుంటారు. ఇద్దరిని గలవనీరు. అలా కాకుండా ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉన్నాయా అని తెలుసుకొని సమాధాన పరిచినట్లయితే ఐక్యతగా ఉంటారు. అలా పరచడం వల్ల నీ కుటుంబం, నీ సంతతి నిలుస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా నువ్వు సంతోషంగా ఉంటావు. నేను పలానా వాళ్ళకి మంచి చెప్పాను, ఆ కుటుంబం ఈరోజు నెమ్మది పొందింది, పలానా వ్యక్తుల మధ్య నేను సమాధానం కలగజేశాను, వారు ఇప్పుడు నెమ్మదిగా ఉంటున్నారు అని చెప్పేసి ఆ సంతోషం జీవితాంతం నీకు గుర్తుండిపోతుందన్నమాట. ఇవి సమాధానం పడటం వల్ల లాభాలు. మొట్టమొదట భయం ఉండదు. నశింపము. రాహబు అనే ఏసియా నశింపలేదు. ఆ పట్టణం మొత్తం నాశనం అయినప్పుడు ఆమె సమాధానంగా పోనిచ్చడం వల్ల ఆమె నశించలేదు. దేవుని శిక్ష ఉండదు. అదేవిధంగా ధన్యత కలిగి జీవిస్తాం. అదేవిధంగా సంతోషభరితులం అవుతాం. మన సంతతి నిరంతరం నిలుస్తుంది. ఇవి సమాధానం పడటం వల్ల కలిగే లాభాలు. అసలు మనకి దేవుడు అనుగ్రహించిన సమాధానం ఏంది, అదేందో తెలుసుకుందాం. గలతీ 6వ అధ్యాయము 15-16. గలతీ 6వ అధ్యాయము 15-16. కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకి పోవుట ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొను ప్రతి వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలీయులకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఇక్కడ కొత్త సృష్టి పొందుటయే సమాధానం. కొత్త సృష్టి అంటే ఆల్రెడీ సృష్టించబడిన వాళ్ళం. మనం దేవుని చేత శారీరకంగా సృష్టించబడిన వాళ్ళం. శారీరకంగా సృష్టించబడిన మనం కొత్త సృష్టి పొందాల. ఏంటి ఆ కొత్త సృష్టి అంటే, క్రీస్తు సంఘ సభ్యులుగా మనకందరికీ తెలిసిందే. ఏంటంటే మనము సంఘంలోనికి, ఆ ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొందాల. అదే కొత్త సృష్టి. ఆ కొత్త సృష్టి పొందటానికి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? ఆ కొత్త సృష్టి పొంది సమాధానం పడకుండా ఆలోచిస్తున్నావా? కొత్త సృష్టి పొందటానికి ఆలోచిస్తున్నావా అనేది గమనించుకోవాలి. కొత్త సృష్టి పొందినట్లయితే దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం లభిస్తుంది. దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం కనిపించినట్లయితే మనము నశింపం. ఎల్లప్పుడూ పరలోకంలో మన దేవునితోటి ఆనందంగా జీవిస్తాం అన్నమాట. అలా కొత్త సృష్టి పొందినట్లయితే మనం సమాధానం పొందుతాం. ఆ సృష్టి పొందటమే దేవుని వద్ద నుంచి వచ్చిన సమాధానం. ఇంకా కొలస్సా 3:15.
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు ఓకే కానీ ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలనేటి. అందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. ఎన్ని శరీరాలు? ఒక శరీరం. ఒక్క శరీరం. శరీరం అంటే సంఘం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఏందంటే మనం ఒక్క శరీరంలోనికి ఉండాలా, ఒక్క శరీరంలోనికి భాగస్వాములం కావాలా. అదే మనకి క్రీస్తు అనుగ్రహించిన సమాధానం. ఆ క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మన హృదయంలో ఉంచుకోవాలా. మన హృదయంలో ఉంచుకున్నట్లయితే వెంటనే ఏం తీర్మానం చేస్తాం? నూతన సృష్టి పొందుతాం. నూతన సృష్టి పొందినట్లయితే మనకి రక్షణ వచ్చేస్తుంది. అలాంటి క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మన హృదయంలో ఉంచుకోవటానికి మనము ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొందుతాం. ఒక్క శరీరంలో బాప్తిజం పొందినట్లయితే మనం రేపు ప్రభువు వారు వచ్చినప్పుడు నశింపక దేవునితో ఆనందించడానికి పరలోకం వెళ్ళిపోదాం. ఆ పరలోకం వెళ్ళిపోవాలనే నిరీక్షణ మనందరికీ కలిగి ఉండాలా. ఆ నిరీక్షణ కలిగి మనం ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలా. అలా సమాధానంగా ఉండి మనం నిత్య జీవంను స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను. మరొకసారి నేను తెలియజేసిన విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. సమాధానము అంటే ఏంటో తెలుసుకున్నాం. సమాధానం అంటే గొడవలు లేకుండా, అన్యాయం చేసుకోకుండా, అన్యాయం చేయకుండా, అన్యాయం జరగకుండా ఉండటం. నిబంధన చేయటం. నిబంధన చేయటం అంటే ప్రమాణం చేయటం. బాధతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచటం, సమాధానపరచటమే. క్షమించటం, విధేయత చూపించటం, మేలు చేయటం, లోబడి ఉండటం, ఇవన్నీ సమాధానాలే. నెక్స్ట్ గమనించినట్లయితే సమాధానం ఎప్పుడు, ఎవరి ద్వారా లభిస్తుంది అంటే సమాధానం తండ్రి అయిన దేవుడు, మన తండ్రిని సమాధానకర్త అంటారు. సమాధానకర్త నుంచి సమాధానం ఎవరి ద్వారా లభిస్తుందంటే కుమారుడు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుందంటే ప్రభువునంది ఆనందించినప్పుడు, దేని గురించి చింతపడకుండా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మన తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా విజ్ఞాపనాపూర్వకంగా స్తుతులు చెల్లించినప్పుడు, సహనం కలిగి ఉన్నప్పుడు మనకి సమాధానం లభిస్తుంది. తండ్రి అయిన దేవుడి ద్వారా, తండ్రి అయిన దేవుడి నుంచి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువునందు ఆనందించినప్పుడు, దేని గురించి చింతపడకుండా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రతి విషయంలో సహనం కలిగి ఉన్నప్పుడు మనకి సమాధానం లభిస్తుంది. మనం ఎవరితో సమాధాన పడాలంటే, కుటుంబం అయితే భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలా. అదేవిధంగా మన సహోదరునితోటి సమాధానం కలిగి ఉండాలా. మన సహోదరునితో ఏదైనా వ్యాజ్యము ఉన్నప్పుడు మనం ఆరాధించే సమయంలో కూడా గుర్తు వచ్చిన వాళ్ళ ఇది వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి మన సహోదరునితోటి సమాధాన పడాలని చెప్పేసి గ్రంథం చెప్పు ఉన్నది. అంటే సమాధాన పడకుండా ఆరాధన చేయకూడదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, వెంటనే సమాధాన పడి ఆరాధన చేయండి. మీ అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా, మీరు సమాధాన పడి ఆరాధన చేయండి. తండ్రి కొడుకుల మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య సమాధానం లేదా, సమాధాన పడి ఆరాధన జరిపించండి. అంతేగాని సమాధానం లేకుండా మీరు ఇచ్చి
ఇక్కడ ఆరాధన చేయటం అది మరింత కీడు జరగటానికే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దయచేసి ఇది ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయినా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం ఎవరితోనో సమాధాన పడాలా. సమాధాన పడకుండా వాళ్ళు కానీ అయిష్టత చూపించినట్లయితే అది నీ తప్పు కాదు. సమాధాన పడటానికి వారు ఇష్టంగా ఉండి మీరు ఇష్టంగా ఉంటే వెంటనే సమాధాన పడండి. కాబట్టి మనం అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ సమాధానంగా ఉండి మనం ఆరాధన జరిగించాలా. మనకు దేవుడు అనుగ్రహించిన సమాధానం ఏంటంటే కొత్త సృష్టి పొందుటే. ఈ విధంగా మనం దేవునితో సమాధానంగా ఉండి నశింపక కొత్త సృష్టి పొంది పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.